మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష. గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్ లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం అలాంటి వెధవల చేశాడు అధ్యక్ష. అలాంటి అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యం ఏరులై పారుతుందంటే దానికి కూడా లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఎన్డీపీఎస్ కేసెస్ చూస్తే షాక్ అయిపోతాం అధ్యక్ష. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనేది. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎస్, మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈ రోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈ రోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈ రోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈ రోజు నేను చెప్తాను అధ్యక్ష, 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% మేము పెంచుకున్నాం అధ్యక్ష. ఈ రోజు 506 మందికి కన్విక్షన్ పడితే అందువల్ల 9 మందికి మరణ శిక్షలు విధించాం అధ్యక్ష. అందరూ మరణ విధించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 169 మందికి లైఫ్ పడింది అధ్యక్ష. ఈ రోజు కన్విక్షన్ రేట్లు పెరిగినాయి. పోక్సో కేసుల్లోని ఈ రోజు మేము స్పీడ్ పెంచుకున్నాము. కనీసం రిమాండ్ నుంచి బెయిల్ రాకముందే శిక్ష పడే సందర్భాన్ని కూడా ఈ రోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి ఈ రోజు మనందరం కూడా గర్వపడాలి. ఈ రోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి.